నాగర్ కర్నూల్ జిల్లా స్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా రెండో బహుమతి దీప్సిక గెలుపొందడం జరిగింది. గీతాంజలి ప్రిన్సిపల్ రిమ్సీ జార్జ్ మాట్లాడుతూ, మా పాఠశాల విద్యార్థికి రెండో బహుమతి రావడం గర్వకారణమైన విజయం. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో జిల్లా స్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గారి చేతుల మీదుగా బహుమతి మా విద్యార్థికి రావడం ఎంతో గర్వపడుతున్నామని తెలియజేశారు. మా గీతాంజలి అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యలో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, ఏ విధమైన టాలెంట్ టెస్టులు పెట్టిన క్రీడల్లో కానీ, సైన్స్లో, ఇన్స్పైర్లో కానీ, ఏ రంగంలో అయినా గీతాంజలి స్కూల్ నాగర్ కర్నూల్ జిల్లాలో ఏకైక పాఠశాల అని తెలియజేస్తున్నాను. హౌసింగ్ బోర్డ్ కాలనీ, నాగర్ కర్నూల్. ప్రాజెక్ట్ ఆక్వాపోనిక్స్ వర్గం స్థిరమైన వ్యవసాయం. విద్యార్థిని ఆర్ దీప్షిక ఔరోహి. మార్గదర్శక ఉపాధ్యాయురాలు విఎస్ దేవిక తెలియజేశారు. కరెస్పాండెంట్ సి నరేష్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా రెండవ బహుమతి సాధించిన విద్యార్థిని మా పాఠశాలకు ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ దీప్షికకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. This ammonia is combined with the water and forms the ammonia. The water is trapped in this drug with the help of this pipe. If this jar acts as mechanical filter, the net observe the breeze and purify the water. This pipe, the water is transferred to this jar. This jar acts as biofilter. On the surface of this bacteria, hydrocarbons and bacteria is present, which help in ammonia to convert into nitrites and into nitrates, which is essential for plant growth. Now the water is rich in nitrates. The plants absorb the nitrates as natural fertilizers and purify the water with their process. The water, the filtered and oxygenated water, is then returned to the fish tank. It is like a closed loop system.